నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ పిల్లలు. వాడు కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో పోయేది, పులిందలో టిఫిన్ చేసేది ఇదంతా. తర్వాత ఆ మధ్యలో మాటలు వయసుకు విలువ లేకుండా నోటికి ఎట్లా అంటే అట్లా వచ్చినాయి. వచ్చిన తర్వాత మనకు ఆయనకి ఎలా రామాణ్యము, మనం ఆయన ఇంటికాడికి పోయేది వద్దు, ఆయన మనకేం చేసేది వద్దు అనేది పోయింతూరి ఈ అప్ప ఎంత చేస్తే ఎంత మాత్రమో మేము కూడా చేస్తే అంతే మాత్రం జరిగింది. కాబట్టి దయచేసి ఇట్లా నాయకుని పోగొట్టుకుంటే కదిరి నియోజకవర్గం నాశనం వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఫ్రెండ్స్కి కానీ, కావాల్సిన వాళ్ళు కానీ, అన్నదమ్ములకు కానీ, దాయాదులకు కానీ ఆ కుటుంబానికి ఉండే గౌరవము, డెవలప్మెంట్ చేసిన పనులు, వాళ్ళకు ఉండే విజేత, వినయము అవన్నీ మనం పబ్లిక్లో తీసుకుపోయి ఇప్పుడే కాకపోయినా ఇప్పుడు అనుకున్నట్టుగా ఉండబడి ఆవేశంలో, బాధలో ఇప్పుడే నిర్ణయం తీసుకునే కంటే తీసుకున్నా కూడా ఆయన వెనకంబడి పనిచేసినా ఆయనకు ఉండదు గుర్తింపు, మనకు ఉండదు. దయచేసి ఆలోచన చేసి ఎంత ఓపిక పట్టినా చేయించని పని యుద్ధానికి ఆపేదానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన సహకరించి మనం ఇది చేస్తామని నాకైతే ఆయన తోడు నీడగా ఎప్పుడు ఏ గంటలో పిలిచినా నా కుటుంబంతో వస్తుంది. పార్టీ నుండి సస్పెండ్ చేసి అట్లాంటప్పుడు నువ్వు చేతిలో తీసుకునేప్పుడు 3 వచ్చాయి కౌన్సిలర్ టికెట్లు 3 ఇప్పుడు జీవితంలో కదిలో తెలుగుదేశం అంటే 2, 3 వచ్చేటివి 16, 17 తీసుకొచ్చింది నువ్వు. అప్పుడు చైర్మన్ దానికి పోటీ చేసినా నాశనం చేశారు. దేంట్లో మనకి ఇది కాకుండా పోయింది, అన్యాయం కాకుండా పోయింది, దేంట్లో పోయింది చేతులారా కష్టపెట్టుకొని ఈ పొద్దు మన చైర్మన్ అలాంటి తెలుగుదేశం అయినా అంటే నీ పుణ్యం అది. అప్పుడు 17 సీట్లు రావడంతో మళ్ళీ ఇది పుంజుకుని ఉండేది. కదిలో ఒకసారి చైర్మన్ అయిన తెలుగుదేశం పార్టీ నుంచి చాంద్బాష పుణ్యం అది. లేదంటే 2, 3 పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు కానీ 2, 3 కౌన్సిలర్ టికెట్లు. అది గుర్తించదా పార్టీ? అరే ఎవరి బలంతో వచ్చింది, ఎవరి బలంతో పోయింది. ప్రజల్లో ఉండాలి. మనం పోతే బయటకు వస్తాం, ఇప్పుడు ప్రచారం ఎట్లయినా ప్రీతి చేయాల్సిందే. ఇప్పుడు ఓడిపోయినా కానీ దానికి కారణం మనమే. ఏ వేళ మంచి జరిగినా మాకు చేయలేదనేది మచ్చే ఎట్లా పబ్లిక్ లో అట్లా బజార్లో తిరిగి ఇది చేద్దాం. మన మీద ఏం గౌరవం ఉండాలి జనాల కన్నా మనకు తెలుస్తుంది. ఏం దాని మన గురించి ఏమో ప్రతి ఒక్క చోట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పోతుంది. అరే చాంద్బాష పవర్ ఏమనేది వాళ్ళకి కానీ పార్టీకి తెలుస్తుంది. ఒక పాయింట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క చోట తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి నమ్మి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు గారు ఏం చెప్పినారో, లోకేష్ గారు ఏం చెప్పినారో అన్న ఆలోచన చేసుకొని పోయినాడు. పోతే వాళ్ళు సరైన ఆలోచనలో ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి భిన్నంగా కనబడి లోకల్లో ఒకసారి బట్టి 4 సార్లు టికెట్ ఇచ్చిన అతను గెలిచలేని వ్యక్తికి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో ఆ చంద్రబాబుకి తెలియాలా, లోకేష్ బాబుకి తెలియాలా. తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒకసారి అబ్దుల్ రసూల్ గారికి ఇచ్చినారు, ఒకసారి షాకిర్కి ఇచ్చినారు. అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిండేదే. చంద్రబాబు హయాం నుంచి ఇంతవరకు కూడా మైనార్టీలు కానీ కదిర్లో వేరే కులాలకి ఇవ్వకుండా ఏదో ఒక వర్షంలో ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. కానీ గమనించి ఇచ్చిన పాపాన పోలే. అన్నకి ఆ బుద్ధి ఏం చెప్పినారో ఏం ఆలోచన, నా ఆలోచన అయితే ఈ బుద్ధి పార్టీలో ఉండవు, నువ్వు లక్షణంగా ఇంట్లో ఉండాలా, చేసే గుందాతో రెడీ చేసి పెట్టినారు. మన్ను దొబ్బేకి రెడీ చేసి పెట్టుకుంటే అన్ని విధాలా కూడా నీట్గా చానా భాష అనే వ్యక్తి ఏమనేది కదిర్లో నీట్గా తెలుస్తుంది. దానికి కట్టుబడి పని చేసేటైతే మాట్లాడండి. అట్లా కాదు అది తప్పది. అన్న వచ్చి తెల్ల పేపర్ అట్టోడు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ప్రతి పల్లెకు పోయినా ప్రతి ఊర్లో పోయినా కూడా అయిపో మంచితనమే అయిపో గొప్పగా పెట్టింది. ఈ బుద్ధు రాలేదు, వాళ్ళకు కనపడలేదు. చంద్రబాబు కనపడలే, లోకేష్ కనపడలే. ఏమి ఈ బుద్ధు గుర్తించలేకపోతున్నారంటే ఆయపకు భయపడి చేస్తున్నారో ఇంకోటో. కదిరి ప్రజలు మటుకు చానా భాషకి నెత్తి మీద పెట్టుకునేలా అది మర్చిపోవాల్సిన అవసరం లేదు. రెండో వ్యక్తికి కూడా
ముందా తొగి పెట్టినారు, మన్ను దబ్బేకి రెడీగా ఉన్నారు. మనమంతా కాంగ్రెస్కి సరి చేయాలి కానీ ఆయపా బాధ పెట్టాల్సిన పనిలే. రెండోది వచ్చి పార్టీకి నువ్వు ఇంకొక స్టెప్ వేయాల్సింది కూడా అవసరం లేదు. నాకు తెలిసి నీ ఇంట్లో నువ్వు కూర్చోన్నా, వచ్చిన వాళ్ళకి వచ్చి గౌరవం ఇస్తాడో ఇంకా ఇస్తావు. మట్టకి ఇచ్చేస్తే నీ చాన్ భాష ఏమనేది మళ్ళా తెలుస్తుంది. అంతే తప్ప వేరే ఆలోచనే లేదు. అధిష్టానం అనుకోవాలి బుద్ధి అది. కాదు పిల్లోళ్ళు మీరు గమనించండి. వాస్తవంగా మేము ఏమన్నా మాట్లాడితే మైనార్టీస్ గురించి మాట్లాడితే కులాల మధ్య చిచ్చు పెడతాన్నారు అనేస్తారు. కానీ కదిర్లో ఈడ మైనార్టీలకు జరుగుతాండి అన్యాయం మీకు తెలిసి కూడా గమ్మున అయిపోతున్నారు అంతే. మైనార్టీలు దాన్ని బయటికి తీసుకురాలేకన్నా ఉన్నారు. బయటికి ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది 10 మంది మీరు కూడా లేకుండా ఉన్నారు. మైనార్టీకి ఇచ్చినాడియా వాడు తెలుసుకొని మనకి ఏమి ఇచ్చినాడియా 3 ఇచ్చినాడియా మైనార్టీ బెల్ట్ పెట్టుకొని మైనార్టీకి గొంతుకు వచ్చాడియా వాళ్ళకి మైనార్టీకే గొంతుకు వచ్చాడు ఆయన. నీ ఎట్టగా మైనార్టీలు నమ్మేది పార్టీని నమ్మరే ఆడ చరిత్రలో చంద్రబాబు వచ్చిన కాడి నుంచి ఆ విషయం జనాలు అంటారు. అధిష్టానానికే లేదు అధిష్టానం తప్పు చేస్తున్నాడా మంది కాదు ఆడ. నీ గొంతు కొలేదన్న మీ ఓట్లు మా ఈ పార్టీకి అవసరం లేదు. మైనార్టీ ఓట్లు అవసరం లేదు ఈ పార్టీకి లేదని చెప్తాడు. ఆ పక్క 7 ఈ పక్క 3 లేదని చెప్తాడు. మీరు బతికున్నాగానే సవాలే అధిష్టానం దృష్టిలో మీరు సవాలయ్యా. మీ ఓట్లు మాకు అవసరం లేదు ఈ టీడీపీ ఓట్లు. మా మైనార్టీ మా బీసీలు ఇవి చెప్పుకుంటే దానికి మాత్రం బాగుంటాయి అధిష్టానానికి. ఇట్లా ఓపిక పడిస్తాను బ్యాలెన్స్డ్ గా ఉన్నాము. ఎందుకంటే దీంట్లో కలిపేదా ఉన్నాము పడుకుంటాం అని చెప్పి ఫోన్లో చాలా మాత్రం మేము కూడా ఏమనుకుంటామంటే వాళ్ళు కూడా మాకు ఎలక్షన్ చేయాలి అవకాశం వస్తే అని అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమి గుర్తిస్తుందో ఏమో తెలియదు. క్రమశిక్షణ నాయకుడు జాన్ భాష ప్రతి ఒక్కరి ప్రజలకు తెలుసు. పార్టీ కూడా గుర్తించలేకపోయింది. అదే ముస్లిమ్స్ పార్టీ బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీ అయ్యి కూడా ఆ రోజు పార్థసారథికి టికెట్ ఇచ్చే ఎంటా పడిపోయి గెలిపించే వ్యక్తి ఎవరంటే జాన్ భాష. అదే ఇప్పుడు తీసుకోండే వ్యక్తి ఆ రోజు కూడా ఇండిపెండెంట్ ఇచ్చి పార్టీకి ధిక్కరించిపోయినాడు. పార్టీలో నిజంగా నిజాయితీ నిబద్ధతలు ఉంటే ఈరోజు జాన్ భాషకు మళ్ళీ మీరు పెంచి టికెట్ ఇలా ఈనాడు మీ దురదృష్టం మేమేం చేయలేము. ఎందుకంటే 2014లో తెలిసి మీరు అవమానం చేసి మీలో ఉన్న వ్యక్తి తెలిసి కూడా ఆ పొద్దు నమ్మి నాకు చంద్రబాబు నాయుడు నాకు గురువుగా ఉండడానికి పోతే రెండో తోరి మీలో చేర్చుకొని అనవసరంగా చేసుకొని ఆయన చెడ్డ పేరు వచ్చిన అమృత ఇల్లు కూడా ఉండు మా చంద్రబాబు నాయుడు కోసం నేను మళ్ళా 2014లో మీరు టికెట్ ఇవ్వకపోయినా లాస్ట్ వరకు ఇది చేస్తే ఆ రోజు కూడా తల తీసుకొని వచ్చి పార్టీ ఎంత జెండా పట్టుకొని తిరిగినారు. ఆ రోజు కూడా వైసీపీ నుంచి చాలా ఆఫర్లు వచ్చినాయి అన్న. ఏదో భయమిస్తూ పోయినాయన్నా. చాలా బలమైన నాయకుడు 80-70 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నేను బాగొట్టింది లేదు. ఆయన కూడా చాలా మంది మధ్యవర్తులు జరిపినా కూడా నేనేదో తెలుసు దీనికో తప్పు చేసినా నా కుటుంబం మట్టాడు కాదు. నేను ఎక్కడ లొంగేవాడిని కాదు. నువ్వు చేసిందే తప్పు మళ్ళీ రెండో తప్పు చేయను. నేనేదో డబ్బులు సంపాదించి వ్యాపారస్తును కబ్జాదారు కాదు. నేను వ్యక్తిగా ఏదో చేసి అప్పుడు ఏదో నేను గెలిచిన దానికి కదిరి నుంచి వారికి ఏదో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో పోయినోడే కానీ ఏం పర్వాలు పోయినాడు కాదు. అదే నిరూపించి చూసినాడు. ఏ వస్తువు అయినా ఏ పల్లీలో పోయినా కూడా చాన్ భాష చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు కూడా 2019లో ఇప్పుడు సిద్ధారెడ్డి సార్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి డిస్కషన్ చేసుకోమండి. 2014లో నిధులు వచ్చింది 219 ఎక్కినారు. అయినా మన దురదృష్టమో ఆయన దరిద్రమో చంద్రబాబు దరిద్రం అంటారు. ఎందుకంటే వాడు మామ పట్టిన పార్టీనే వెన్నుపోటు పొడిచి నందమూరి వంశాన్నే వాడి దగ్గర దాన్ని కూడా చేసేంటే మన తప్పు మన కోసం చేసే దాంట్లో తప్పు లేదు నా అభిప్రాయం.
నేను కూడా అన్న నిజాయితీ అన్న తీసుకుని నేను వచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఒక స్కూల్ కమిటీ చైర్మన్ ఒక పవర్ఫుల్ అయిన పదవి ఇచ్చినా కూడా మా అన్న ఎప్పుడైతే అలర్ట్గా తెలుగుదేశంలో వస్తే మేము మా జీవితం అనేది తెలుగుదేశం మా అన్న కోసం ఉండాలనుకొని వచ్చినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, అన్న ఏ నిర్ణయం తీసుకున్నా, అన్న ఎన్ని దినాలు జీవితంలో ఉంటాడు, ఏ పార్టీలో ఉన్నా అవతల మాకు తెలియదు అవసరం లే, అన్న పార్టీలో ఉంటాం, అన్న ఏంటి ఉంటాం. బాగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా అభిప్రాయం. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు. గుడ్లు పెట్టినేమో గుడ్లు ముందు నుంచి కంటిన్యూగా పార్టీ మారుకుంటే స్టెబిలిటీగా ఉండేవాళ్ళం. మేము ముందు నుంచి ఉండేవాళ్ళమా మండలాల్లో ఇప్పుడు వచ్చేసి కనీసం వైఎస్ఆర్ వల్ల ఆపకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడతారు కానీ కనీసం మాట్లాడదానికి మనం చేసినా చేయకపోయినా వాళ్ళు సహకరించినా వాళ్ళ పరిస్థితి వాళ్ళకు ఎప్పుడు మన మీద అనుమానమే వాళ్ళకు. పూర్తిగా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటారు కానీ వాళ్ళకైతే అవసరమే లేదు, మనం చేసిన అవసరం లేదు. చెప్పు తీసుకోబట్టి అప్పుడు బుద్ధి వస్తుంది. నువ్వు ఓటు అడిగా సిద్ధారెడ్డి సార్ ఇండిపెండెంట్ నిలబడ్డాడు. 2009లో ఇండిపెండెంట్ గా ఆయన ప్రజారాజ్యం పార్టీ పక్కన ఆయన నిలబడినాడు. అంత గ్యాప్ లో 2014 ఎలక్షన్ లో వచ్చేసి సార్ గెలిచా, జాంబాసాన్ని గెలిస్తే అంత టీడీపీ మొత్తం ఉరవకుండాను కదిలి ఓడిపోతుంది. అంత గ్యాప్ లో అప్పుడే నువ్వు గెలిచలా, 2019లో గెలిచలా, 3-4 కంటిన్యూ ఓడిపోయినానికి మీకు ఇంత ఇది ఉంటే మళ్ళీ పార్టీ అధ్యక్షుల మాదిరిగా నువ్వు మీదికి చేస్తారు. మీరు ఏ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క తాను అవమానం చేసినారు. మీరు ప్రతి ఒక్క మీటింగ్ లో వద్దు మాట్లాడద్దని నేను చెప్పనేది. మిగతా వాళ్ళు ఏం కార్యక్రమం మనుషులు కదా, మేము వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళం కదా, కార్యకర్తలం కదా, మేము నిలబడి లేదా పోటీ అప్పుడే మీరు మాకు చేయండి, నీకు చెప్పి చైర్పర్సన్ చేస్తాడంట. వేరే నల్లజర్ల 30 మండలాలు నవ్వుడే సత్సాయి జిల్లాలో నువ్వు పెట్టున్నా 2 కోట్లు పెట్టు, డబ్బుల విషయం మనకి దాంట్లో మాట్లాడు కానీ వాళ్ళ పర్సనల్ ఏమైనా చేసుకోండి. కాకపోతే కార్యకర్తలందరికీ నమ్మిన వాళ్ళందరికీ వర్గం లేదనేది చాదగా నన్ను ముద్ర వేసేసినారు. జాన్బాసలకు మంచితనాన్ని కార్యకర్తలు కూడా మాకు కూడా కనీసం యూత్ మేము ఉండేవాళ్ళము, పోయేవాళ్ళము, వచ్చి తిరిగేవాళ్ళము, భవిష్యత్తు ఉండేవాళ్ళము, ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేనట్టు చేసేస్తున్నారు. మాకు పార్టీ కార్యక్రమాలకు ఏది కూడా మీరు ఎవరు అవుటర్స్, మీరు వైఎస్ఆర్ టైప్ లో మేము చూస్తున్నారు. పార్టీ కాదు ఎవడు పార్టీకి కరెక్టే సార్, గౌరవిస్తాందా మన వాయిస్ మీటింగ్ ఎందుకంటే ఆంధ్రాంటి మనసు మచ్చలేని మహారాజు శ్యామ్ బాషా పేరు చెప్తేనే పాము జలరిస్తుంది. ఎవరికి ఏమి మేలు చెప్పిన కీలు చేసే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఇప్పటి నుండి కాదు పరిచయము, 98లో మొట్టమొదటిసారి పరిచయం కావడం మా పరిస్థితి రామకృష్ణ, ఏడుపల్లి రామకృష్ణ, ఉండేవారిపల్లి రామకృష్ణ అని నేను అంగడికాడికి పిలిచికొచ్చి మన కార్యకర్తలు మనకు బాగా అందుబాటులో ఉంటా అంటే టౌన్లోకి వచ్చి కూర్చొని జాగలేదు కాబట్టి ఇప్పుడు అన్న పేరు బజార్ అంగిడి పెట్టింటే అప్పటి నుంచి పరిచయం అన్న శ్యామ్ భాష. ముందునే మన సూర్యనారాయణ కాడికి వచ్చి వెళ్ళిపోయారు ఉన్నాయి అన్న అంత పరిచయం, అప్పటి నుండి పరిచయం. మరి అన్న పరిచయం అయినప్పటి నుండి కూడా అన్నకాడి కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా మేము అన్న దగ్గర అనుకోమని తిరిగి ఈయన ఉండి అన్న దర్శనా స్టాఫ్ చూసుకుంటూ మేము కూడా క్యాంప్లో పాల్పంచుకుంటాము. మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పూర్వ నుంచి కలిసినామన్న ఎమ్మెల్యే చేతులు కలుసుకున్నాము. ఏమన్నా నువ్వు మా దండగడ్డ ఉంటూ నువ్వు అభిలాష్ బాగా అని చెప్పి నీకు చేసి కలిపినాడు. అది మేము సంతోషపడినాము. శ్యామ్ భాష ఎమ్మెల్యే అయినా సంతోషం. ఏ పార్టీలోనే ఎమ్మెల్యే అయినాడు, ఇదే పార్టీలో ఉన్నింటే తెలుగుదేశంలో ఉన్నింటే నువ్వు వాటిని కూడా కాలేవు. ఏమంటే నువ్వు పక్కన పోయి ఎమ్మెల్యే అయిపోయినా చాలా సంతోషం అయిపోయింది. చాలా నేను సంతోషపడినా. కానీ ఈ ఆనిమిత్య లాంటి మనసున్న వ్యక్తి నువ్వు బాధపడకూడదు. నువ్వు వీళ్ళు తీర్పిచ్చాడు, పైవాడి తీర్పిలేక
మనకందరికీ పైవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన తీర్పిస్తాడు, మంచి చెడ్డ అన్ని ఆయన తీర్పిస్తాడు. కాబట్టి మనము భగవంతుడికి మనము అనుసరించుకోవడం భగవంతుడు అనేవాడు మన పాటు ఉన్నాడు. న్యాయమే జరుగుతుంది, ఇప్పటికీ అన్యాయం కాదు. నీళ్ళలో రాయేసి ఉంటుంది, న్యాయం ఉండదు. కాబట్టి నీ వైపు ఎప్పటికైనా న్యాయం ఉంటుంది, న్యాయంగానే ఉన్నావు కాబట్టి నీకు న్యాయము ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడి ఇతరులు బాధపెట్టే కన్నా నువ్వు సంతోషం ఉంటే మేము సంతోషంగా ఉంటాము. వెళ్ళ నువ్వు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మనే వచ్చాను రెడీ, నీ ఎట్లా నడచమంటే ఎట్లా నచ్చే రెడీ. ఇప్పుడు కూడా నీకు టికెట్ రాలేదని తెలుస్తానంటే మా మండలంలో ఎప్పుడు మాట్లాడిన వ్యక్తులు, ఎప్పుడు నన్ను ఏమన్నా పలకరించిన వ్యక్తులు ఫోన్లు చేసి ఏం బా మీ బాస్కు టికెట్ రాలేదు, మీ బాస్ టికెట్ రాలేదు, ఇంకేం మీ పరిస్థితి. మా బాసు టికెట్ రాదు, మా బాస్ చెప్పాలి, మీరు చెప్తే కాదు. మా బాస్ చెప్పి నాకు టికెట్ రాదు, మా బాస్ చెప్పాలి. మా బాస్ నిర్ణయించుకోవాలా ఏం చేయాలా, ఎక్కడ చేయాలని. నా నిర్ణయం మా బాస్ చెప్తే అట్లా నడుచుకునేవాడిని. నేను ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వచ్చేవాడిని కాదు అని చెప్పిన నువ్వేం బాధపడిన పండుగ చాలా భాష నిర్ణయమే మా నిర్ణయము. అప్పుడు 2004లో కూడా డిఎస్పీ రెడ్డి గారు ఉండే, రాముడు నీకు లక్ష ఇప్పిస్తాను, రామాయణ చేయి టికెట్ నువ్వు అని చెప్పాను. నువ్వు రామాయణ 10 లక్షలు ఇప్పించిన చేసామని కాదు. నేను బీజేపీ పైన హైకమాండ్ బీజేపీ ఇచ్చి బీజేపీ చేస్తాను. నేనైతే ఇండిపెండెంట్గా అవన్నీ చేసామని కాదు. నేను చేసే తెలుగుదేశం బీజేపీ చేస్తాను. 6 రోజులు పాఠశాల కూడా మీ మండలంలో ఎవరు రాలేదాము, ఒకరిని వచ్చామని నాకు సపరేట్గా నా బండి ఇచ్చి నాకు ఆయన ఇచ్చి నేను ప్రచారం చేసి మరో 2004, 2014 ఆయన టీడీపీ 9 రోజులు టికెట్ తీసుకునేప్పుడు ఆయన వైపు తిరిగాను. కానీ ఇండిపెండెంట్గా తిరిగే వ్యక్తిని కాదు. నేను నీతి నిజానికి పనిచేసేవాడిని. మరి చరణ్ భాష అన్న అప్పట్లో రారాంలో వైసీపీలో బదామంటే కూడా వచ్చిండేవాళ్ళేమో. ఈయన మనసాక్షి నేను అర్థం చేస్తుండే. ఈయన అర్థం 10 ఏళ్ళు తిరిగినా కాబట్టి అనంతపూర్ పోనీ రాముడు అనంతపూర్ పోతాను వచ్చేది మీరు. అప్పట్లో పండు జాపరం లేనుండే, జాపరం సత్యనారాయణ మహానవుడు జాపరం ఉండే. అన్న ఫోన్ చేశాను. అప్పుడు చెల్లుండేవు ల్యాండ్ ఫోన్, మన ఇంటికి ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇంటికి ల్యాండ్ ఫోన్ చేసేవాడు, అంత ఆదరించేవాడు. నీ అడుగుతాను నడుస్తాము, నువ్వు ఎట్లా చెప్తే తింటాము, నీ మాటలు మేము కట్టుబడి ఉంటాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకునే మేము స్వాగతిస్తాము. నువ్వు ఏ నిర్ణయం తీసుకుని మొత్తం మా మండలానికి దేవుడు కాబట్టి మా మండలానికి రండి, మేము స్వాగతిస్తాము. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టేదండి, మీరు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు ఆనిముత్యంలానే ఉండాలంటాను. చూసే మీరు అందరూ కూడా ఇంత గౌరవంగా ఒక్క నిమిషం ఒక్క మాట నేను వచ్చినానంటే ఇంతమందిగా మీరు 100,000 మంది తరలి వచ్చినారు. ఎందుకంటే నా మీద గౌరవంతో. నేను ఎక్కడ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు, చేయను. ఆ గౌరవం దేవుడు కలిస్తే మీ అందరూ చెప్తే డబ్బు కదా పక్కన పెట్టండి, ఎంతైనా డబ్బు పెట్టి మీ అందరి కోసం ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజమైన అసలు వాల్యూనే ఉన్నదినా మన కరీం తాలూకాలో మనం తెల్ల పేపర్గా ఉన్న